ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలివ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించిస్తామని చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన 10 నెలల తర్వాత ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్లీ జరిగే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇస్తామనడం సమంజసం కాదన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇవ్వకుండా మాట తప్పడంపై కామారెడ్డి టీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని, లేని పక్షంలో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మోహన్, కృష్ణమూర్తి, ప్రవీణ్ గౌడ్, కరుణాకర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా ఫెడరేషన్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జర్నలిస్టు ఇల్లు కానీ స్థలాలు కానీ ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి పాత ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దానికి ఏదో దుర్గు మంత్రంగా ఎప్పుడు కోర్టు ఇచ్చినటువంటి కొన్ని మాత్రమే ఇచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఎన్నికైన తర్వాత ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వారు చెప్పడం ఇది శోచనీయమైన విషయం. ఏమంటే మోచేతికి బెల్లం పెట్టి అర్చేతలు నాటించినటువంటి చందంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి రానున్న రోజుల్లో జర్నలిస్టులు పాత్ర ఏందో వీరే వివరించి చెప్పారు. వారి పాత్రను పూర్తిగా వారు వినియోగిస్తే మరి మీ మీద ఎలాంటి అలిగేషన్స్ వస్తాయి, ఎలాంటి బాధాకరమైన విషయం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా టైంకు తినకుండా మనం చేసినటువంటి జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. వారిని నిజంగా గుర్తించి మీరు వారు జర్నలిస్టా కాదా అనే విశ్లేషణ ప్రకారంగా ఇల్లు ఇస్తారా, స్థలాలు ఇస్తారా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని మీకే వదిలేస్తున్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి అల్టిమేట్ ఏదైతే ఉందో చాలా తప్పు. ఆ తప్పు సమాచారం వల్ల చాలా మంది జర్నలిస్టులు అట్ అవుతున్నారు. ఏంటంటే మీరు మళ్ళీ 4 సంవత్సరాలు ఎన్నికైన తర్వాత ఇస్తామనేది మాత్రం అది శోచనీయమైన విషయం. చాలా తప్పు, రాంగ్ సజెషన్ ఇస్తున్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం మా జర్నలిస్టుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి టీడబ్ల్యూజేఎఫ్ కోరుతుంది. దీనికి ఒకవేళ ఇలాంటి జరగకపోతే రానున్న రోజుల్లో రస్తా రోకోలు లేదా ఇంకా రకరకాల కార్యక్రమాలకు కూడా కోరుకోవడానికి టీడబ్ల్యూజేఎఫ్ సిద్ధంగా ఉంది. ఎప్పుడో జర్నలిస్టుల పక్షాన కొట్లాడడానికి రెడీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.